ఈ స్క్రీన్ల ముందు కూర్చున్న ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 14 లక్షలు 15 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఈ రోజు ఇక్కడే ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వేదిక సాక్షిగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం ఒక సామాన్య కార్యకర్తని అనుకునే చెప్పే కానీ ఒక సామాన్య టీచర్ని, ఒక సామాన్య కార్యకర్తని, ఎక్కడో వెనకాతల ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, వెనకాతలు ఎక్కడ ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, కేవలం ఒక టీచర్ ఏం చదువుకున్నావమ్మా అని ఆ రోజు రాజకీయాలకు తీసుకొచ్చి ఈ రోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టమే కాకుండా అత్యంత ప్రాధాన్యమైన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకుడికి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశంలో మీ అందరికీ కూడా తెలియాలి. ఈ రోజు ఒక భావోద్వేగం మహానాడు పండుగ అంటేనే. మహానాడు పండుగ ఈ రోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడాం కానీ ఇంతకు ముందు మహానాడు పండుగ అంటే కిలోమీటర్ నడవటానికి తుండిగుడ్డలు పసుపు గుడ్డలు చేతులు చవటలు తుడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలే. ఈ రోజు అక్కడ ఏం భోజనాలు పెడతారో భోజనాల గురించి మేము రాలేదు. మండు టెండర్లు రోహిణీ కార్తెలు అంటే బండరాయిలు కూడా పగిలిపోయి ఎండలో సైతం మహిళలు కూడా పుట్టింటికి వచ్చామని ఆనందంలో తీసుకొచ్చే పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భం. అటువంటి మహానాడు ఈ రోజు మహిళలకు అంకితం చేసిన ఘనత కలిగిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు మహానాడు తెలుగు వాళ్ళు మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పాం కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలకు ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి. ఆ రోజు మహిళలకి ఆ రోజు మనందరికీ తెలుసు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇవ్వాలి అని చెప్పి పుట్టింటిలోనే కాదు అత్తింటిలోనే కూడా గౌరవం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ ద్వారా మహిళలను విద్యకు దగ్గరగా చేయాలి అనుకోవడం కానీ రాజకీయాలకు ఎక్కడో వంటింటి కుందేలుగా ఉండే మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడం కానీ మళ్ళీ తిరిగి ఈ రోజు చట్టసభలలో సైతం 33% రిజర్వేషన్ని ఎవరు కల్పించినా కల్పించకపోయినా దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇస్తున్న ఏకైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. విమర్శకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, విమర్శకులకి సవాల్ ఇస్తున్నా, మహిళలు ఓట్ల బ్యాంకుతో గెలిచేమో మహిళా సాధికారత సాధిస్తామనుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్ మా బాటలోకి రండి, మా బాటలో అనుసరించి మీ సత్తా ఏంటో చూపించే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఆ రోజు మున్సిపల్ కర్ణాల వ్యవస్థల నుంచి ఆ రోజు బయటకు తీసుకొచ్చి మాండలిక వ్యవస్థల నుంచి ముందుకు తీసుకొచ్చి ఆ రోజు గ్రామీణ వ్యవస్థ నుంచి కూడా రాజకీయాలు పరిచయం చేసిన ఘనత. ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన, ఆ రోజు పెన్షన్లు ప్రవేశపెట్టిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, హౌస్ స్కీమ్ ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమం అన్నది అలవాటు చేసిన సంక్షేమం అన్నది చూపించినా కూడా మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి 44 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఏ రోజైతే అదే లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తన భుజ స్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతో మంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే. ఈ రోజు నన్ను నమ్ముకొని కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలకి న్యాయం జరగాలి, ఈ రోజు మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని 1995లో ఆయన మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2004 వరకు ఆయన తీసుకున్న సంస్కరణలు చూస్తే నిజంగా ఆయన తమ్ముడు మొన్న ఆది అన్నాడు ఎన్నో సినిమాలు తీయచ్చు, అందరూ సినిమాలు తీశారు కూడా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 విజన్ పెట్టారు. నేను చెప్పానప్పుడు నేను చదువుకుంటున్నాను సార్ మీ 2020 విజన్ టైంలో, మీ 2047 విజన్కి మీ మంత్రివర్గంలో నేను ఒక మంత్రిగా ఉన్నాను సార్, అదే నా అదృష్టం అని చాలా సందర్భాల్లో సార్కి చెప్పా. జన్మభూమి కార్యక్రమం అన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, ఇంకుడు గుంతలు అన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఐటీకి ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి సంస్కరణల నుంచి ఈ రోజు వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కాదు శ్రమదానం కార్యక్రమాన్ని చేశారు. 1995 నాటికి పరిస్థితి ఏందిరా అంటే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల నుంచి 2004 వరకు చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చిన ఘనత కలిగిన నాయకుడు మన నాయకుడు. ఆ తర్వాత పార్టీ మారింది, ఆ తర్వాత ధనయజ్ఞం అన్నారు, ఏదోదో యజ్ఞాలు చేశారు, అవినీతి చేశారు. ఆఖరికి 2014 సరికి మళ్ళా మొత్తం భ్రష్టు పట్టించి మళ్ళా తిరిగి తీసుకొచ్చి దానికి యాడ్ అయింది రాష్ట్ర విభజన. అటువంటి రాష్ట్ర విభజన యాడ్ అయిన తర్వాత అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తలచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఒక పట్టం కడితే ఆ రోజు కిరీటం అనుకోలే,
ముళ్ళ కిరీటంలా భావించిన పరిస్థితి. అదొక ముళ్ళ కుర్చీ. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఒకవైపు అయితే, ఒకవైపు నుంచి జనాభా ఎక్కువ, ఎక్కడ వనరులు ఉన్నాయో తెలియదు, కూర్చోడానికి